రాహుల్ గాంధీ ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు అంటే చాలా క్లియర్. నేను హిందూ వ్యతిరేకిని, నేను ముస్లిం పక్షపాతిని, ముస్లింలకు సంబంధించినటువంటి ప్రయోజనాల కోసం హిందువులకు ఏం జరిగినా నేను పట్టించుకోను, అదే హిందువుల వల్ల ముస్లింలకు ఏదైనా జరిగితే పట్టించుకుంటాను. ఎందుకంటే సుదీర్ఘంగా మా పార్టీ ముస్లిం ఓట్ల మీద బ్రతికేసింది, ముస్లిం క్రైస్తవ దళిత ఓట్ల మీద బ్రతికేసింది. ఇప్పుడు దళిత ఓట్లు ఇటు బీజేపీ వైపుకి డైవర్ట్ అయిపోయినాయి, ఎస్సీ ఎస్టీ ఓట్లు అటు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అవి వెనక్కి తెప్పించుకోవాలి. అట్లాగే ముస్లిం సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టాలి, మిగతా వర్గాల మధ్య శత్రుత్వం సృష్టించాలి. అప్పుడు కానీ తనకు అధికారం రాదని భావిస్తున్నాడా? అస్సాంలో తన వ్యవహార శైలి అదేగా ఉంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడు అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంటే, అక్కడ ఆస్తులు లాక్కుంటుంటే, అక్కడ ఆధిపత్యం చెలాయిస్తుంటే, అక్కడ రాహుల్ గాంధీ జోక్యం ఏంటి? అక్కడ దాన్ని తప్పుపట్టడం ఏంటి? ఆ చర్యల్ని అడ్డుకుంటామంటం ఏంటి? అవసరమైతే దించేస్తామంటం ఏంటి? అంటే ఇక్కడ ఆయన బుద్ధి ఏంటో తెలుస్తోంది.